ముందుగా మన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి తిరిగి మనం ఈ రీతిగా ఈ ఉదయకాలం కలుసుకున్నాను. ముందు బట్టి మనం మరొకసారి మన తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లింపు బదులమే ఉన్నాం. పిల్లలు మనం నిన్నటి నుంచి కూడా మనం రోమియోల రాసిన పత్రిక మనం నేర్చుకుంటున్నాం. నిన్న వీడియోలో భాగంగా ఎవరైతే మనం ఫాలో అవుతున్నారో ఛానల్లో దయచేసి గమనించగలరు. నిన్న మనం రోమియోల రాసిన పత్రిక గ్రంథ పరిచయం మరియు విశేషాలు అనే అంశాల్లో భాగంగా కొన్ని మాటలు మనం నేర్చుకుని ఉన్నాం. ఇంకా మరికొద్ది మాటలు ఉన్నాయి, అంటే రోమ గ్రంథ పరిచయం సంబంధించి కొద్ది మాటలు ఉన్నాయి. అది మనం ఈ వీడియోలో నేర్చుకుంటూ రోమియోల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కూడా మనం వీలైతే మనం ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రియులు మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ఏమేమి నేర్చుకున్నాం మనం జ్ఞాపకం చేసుకుంటే మనం పాటలోకి వెళ్ళిపోదాం. అనేక అంశాలు నేర్చుకోవాలి కాబట్టి నేను మనం ఏం ఆలోచించిన పిల్లరా, రోమియోల రాసిన పత్రిక ఏదైతే ఉందో ఆ పుస్తకం ఆ పుస్తకం ఏదైతే ఉందో మన బైబిల్ గ్రంథంలో దాని గురించి ఆలోచిస్తూ కొత్త నిబంధనలో 6వ పుస్తకం అని, తర్వాత 4 రకాలు విభజిస్తే కొత్త నిబంధనని సువార్తలు, సంఘ చరిత్ర, పత్రికలు, ప్రవచన గ్రంథం అని పేర్కొంటే పత్రికలన్నింటిలో మొదటి పత్రికగా రోమపత్రిక ఉంటుంది. అయితే రోమపత్రిక అధ్యాయ వారిగా పెద్దగా ఉంటుంది. పత్రిక అన్నింటిలో చూస్తే పెద్దగా కనబడుతుంది, కానీ అంటే ఆ విధాన ముందుగా పెట్టబడలేదు పత్రికల్లో. లేకపోతే ముందు రాసేసరని పత్రిక ముందు పెట్టబడలేదు. నేను ఆలోచించాం ఎందుకు ముందు పెట్టబడింది అంటే రోమపత్రిక దానిలో సాహిత్య శైలిని బట్టి దాంట్లో విషయాలు బట్టి అది ముందు పెట్టడం జరిగింది. మనం నేను ఆలోచించాం. రచయిత ఎవరంటే మనం అపోస్తలుడైన పౌలుని ఆలోచించాం. లేఖికుడు ఎవరంటే తిర్తియు అని ఆలోచించాం. రాసింది అంటే పౌలుగా చెప్తుంటే ఆ వ్యక్తి రాసిన ఆలోచించాం. నిన్న ఫీబే అనే సంఘ పరిచారకులు ఒక స్త్రీ వల్ల ఆవిడ ఈ పత్రికని పౌలుగా దగ్గర తీసుకుని రోమ పట్టణానికి తీసుకెళ్ళింది అని నేను ఆలోచించాం. మూడవదిగా ఎవరికి రాశారు పత్రిక, ఎవరు పొందారంటే రోమా పట్టణంలో క్రీస్తు సంఘం పొందిందని మనం ఆలోచించాం. మరి అక్కడ సంఘం ఎప్పుడు వచ్చిందని మనం ఎంత కూడా ఆలోచించుకొచ్చాం. ఇంతకుముందు యూదులు ఉండేవారు అక్కడ, వాళ్ళు పెంతుకొస్తున్నాడు యెరూషలేము వెళ్ళడం ద్వారా అక్కడ నుంచి వాళ్ళు క్రైస్తవులు మారిన తర్వాత వాళ్ళు వచ్చి సంఘం స్థాపించి ఉండొచ్చు. అన్ని జైలు ఎక్కువ మంది ఉంటారు. ఆ విషయం కూడా ఆలోచించాం. ఎక్కడ రాయబడింది రచన ఆలోచిస్తే 3వ సూత ప్రయాణాల భాగంగా ముగింపుల భాగంగా పౌలు గారు కొరింథీలో ఉన్నప్పుడు ఇంకా యెరూషలేముకు వెళ్ళలేదు. యెరూషలేముకు బీదలైన క్రైస్తవుల గురించి చందా అంతా పోగు చేసి వెళ్ళాలి. దాని ముందు కొరింథీలో ఉన్నప్పుడు అక్కడ 3 నెలల కాలంలో చివరి కాలంలో రాసేటప్పుడు నేను ఆలోచించాం. కాలము క్రీస్తు శకము 57, 58 అని ఆలోచించాం. ఈ రచనకు శైలి ఎలాగుంటుంది గ్రంథం మనం ఆలోచించగలిగితే ఇది సాధారణ ఉత్తరం అయితే కాదు, ఎక్కువ సిద్ధాంతాలు కూడి ఉంటాయి. ఉత్తరంలో డాక్టరీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. మనకి మిగతా పత్రికలు అర్థమైనట్టు ఈ పత్రిక అర్థం అవ్వదు. ఎందుకంటే ఆ డెప్త్లోకి మనం వెళ్ళాలంటే మనం చాలా జ్ఞానం పెట్టాలండి. మనకి చాలా సందర్భాలు చదువుకుంటే పౌలు గారు ఒకే వాక్యాన్ని 2 రకాలుగా మాట్లాడడం జరుగుతుంది. ఇది అవునా కాదా మనల్ని ప్రశ్నిస్తూ అలాగా చాలా రకాల వ్యాఖ్యానాలు ఉంటాయి, వచనాలు ఉంటాయి. మనం మునుము చదువుకుంటే మనకి ఇంకా అర్థం అవుతుంది. కాబట్టి ఇది సాధారణ అవతారం చదివిన మనం చదవకూడదు, చాలా డెప్త్గా ఉంటుంది. నాకు తెలిసి కొత్త నిబంధన అంతట్లో అతి కష్టమైన పత్రికల్లో రోమపత్రిక ముందు ఉంటుందని. ప్రకటన గ్రంథము రోమపత్రిక ఇచ్చి ఒకే రేంజ్లో ఉంటుందని. ప్రకటన గ్రంథం అలంకార భాష అయితే రోమపత్రిక అలంకార భాష కానప్పటికీ కూడా అది అర్థం అవడానికి చాలా కష్టం. అంటే మన సందర్భం సమయాన్ని అన్నీ కలగలుపుకొని ఆలోచిస్తే కానీ మనకి వాక్యాన్ని అర్థం అవుతుంది రోమపత్రిక కూడా. అది ఇంతవరకు మనం ఇవి నేను నేర్చుకున్న పిల్లలు ఇంతవరకు కూడా. ఇప్పుడు మనం నేర్చుకుంటామంటే ఉద్దేశం ఏంటి అంటే ఎందుకు రాశారు పౌలు గారు రోమపత్రికని రాయడం గల ఉద్దేశం ఏంటి మనం ఆలోచిద్దాం. దానికి ప్రధానంగా 3 కారణాలు ఆలోచిద్దాం. మొదటగా మొదటి అధ్యాయం 8 చదువుకుంటే మీ విశ్వాసము నేను చదువుకున్నాం. మొదటి అధ్యాయం 11 చదువుకున్న పిల్లరా.
రోమపత్రిక 1:11 చదువుకుంటే, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరమున ఏదని మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మీకు అపేక్షించున్నాను అంటాడు పౌలు గారు. మీరు స్థిరపడాలి అంటే అర్థం ఏంటి? వ్యక్తిగతంగా అంటే తాను వస్తున్న సంగతి ప్రకటించడానికి ఇక్కడ మా పదం వాడే ఆత్మ సంబంధ కృపావరం మీకు ఇచ్చుటకు నాకు ఆశ కలిగి ఉన్నాను అంటాడు. అక్కడ కృపావరం ఇచ్చే శక్తి ఎవరికి ఉంది? అపోస్తలులకు ఉంది, తర్వాత పౌలు గారికి ఉందని. అంటే వ్యక్తిగతంగా వాళ్ళ సంఘాన్ని కలుసుకోవడానికి. రోమపట్నం అంటే ఏంటి? ఆ కాలంలో ప్రపంచంలోనే చాలా పెద్ద పట్టణం ఆలోచించాం. రోమిల యొక్క చక్రవర్తులకు ప్రధాన రాజధానిని ఆలోచించాం. ఇప్పుడు ఆ రాజధానిలో క్రైస్తవం ఏర్పడిందని అది ఎంత గొప్ప విషయం కదా. ఆ విధానాన్ని బట్టి అక్కడ కూడా ఆ చర్చిని కలవాలి, సంఘం కలవాలని ఎప్పటి నుంచి కూడా మన పౌలు గారు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మరొక మాట కూడా చదువుకుందాం. 15 చదువుకుంటే, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించకు సిద్ధంగా ఉన్నాను అంటాడు. కృపవారం ఇవ్వడానికి నేను వస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది 11వ వచనంలో. 15వ వచనంలో, నా వలనైనంత మట్టుకు రోమాలో మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు సువార్త ఇంకా ప్రకటించడానికి, మరి వాక్యాన్ని బోధించడానికి నాకు ఆశపడి ఉన్నాను, సిద్ధానని చెప్తూ ఇక 2 కారణాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొదటగా వ్యక్తిగత కారణం అని ఆలోచించితే, వ్యక్తిగతంగా అనే అంశం పెట్టుకుంటే, వ్యక్తిగతంగా తాను వస్తున్న సంగతి చెప్పడానికి ఉద్దేశించి రాయడం జరిగింది. రెండవది 15 అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 15 చదువుకున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయము 14 చదువుకుందాం ప్రియులారా. 14, 15 ఆ 2 చదువుకుందాం. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణను ఒకరికొకరు బుద్ధి చెప్ప సమ్మతులే ఉన్నారని నా మాట నేను మేము ఊచి రూఢిగా నమ్ముచున్నాను పదవాడారు. తర్వాత, అయినను అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మను పరిశుద్ధపరిచి ప్రీతికరమగినట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహించిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడిని అయితేనే అని పదం వాడారు. ఇక్కడ ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు రాయిచున్నాను పదం వాడారని. సంక్షేపంగా రాయిచున్నాను అన్న పదం వాడాడు. ఎందుకు రాస్తున్నాడు దాన్ని ఒక మాటలో చెప్పాడు. మీకు జ్ఞాపకం చేయవాలని పదం వాడారని. ఇది హేతు చేసి ఏంటి జ్ఞాపకం చేయాలట? చూడండి, వచ్చిన మనం జాగ్రత్త గమనించాలని. మీకు దీనికి లింకప్ కనెక్షన్ మీకు ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది. దీనికి లింక్ కనెక్షన్ మనం కొంచెం చదువుకుంటే, మనం మొదటి అధ్యాయము 11 చదువుకుంటూ పిల్లరా, మీరు స్థిరపడవలనని అనగా మీకు నాకు విశ్వాసం. ఇక్కడ మీకు స్థిరపడాలన్న పదం వాడారండి పౌలు. మీరు స్థిరపడాలంటే అర్థం ఏంటి అంటే, అంతకుముందు స్థిరంగా వాళ్ళేరా? మరి అదే అధ్యాయము 8వ వచనంలో మీ విశ్వాసం సర్వలోక ప్రచురించబోతుంది అన్నప్పుడు మళ్ళీ స్థిరపడాల పదం ఎందుకు వాడారు పౌలు గారు అంటే, మరింత బలంగా ఇంకా మీరు స్ట్రాంగ్గా తయారవ్వాలి అని అర్థం చేసుకోవాలండి. రోమ సంఘంలో విశ్వాసం ఉంది, సువార్త చేస్తున్నారు, సంఘస్థులందరూ కూడా మంచి జ్ఞానపూర్ణులు. ఎందుకంటే 14 చదువుకున్నాం, రోమమధ్యం 15 చదువుకుంటే, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులు ఒకరికొక బుద్ధి చెప్ప సముద్రం ఉన్నారు పదం వాడారు. అక్కడ మనం మొదటి అధ్యాయము 15 అధ్యాయం 2 కలిపి చదువుకుంటే, రామ సంఘము విశ్వాసం చాలా స్ట్రాంగ్గా ఉంది, సువార్త వ్యాపకం చాలా బాగా చేస్తున్నారు. 3వ పాయింట్ ఏంటంటే, వాళ్ళు చాలా మంచివారుగా పౌలుగా చెప్పడం జరుగుతుంది. 4వదిగా వాళ్ళు జ్ఞాన సంపూర్ణులు చెప్పడం జరుగుతుంది. ఒకరికొకరు బుద్ధి చెప్ప సముద్రంలో ఉన్నారని అది కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం 5 లక్షణాలు రామ సంఘం కలిగి ఉంది. అయినప్పటికీ కూడా మీరు స్థిరపడాలని పదం వాడారు. స్థిరపడడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అంటే ఆ సంఘంలో ఏమవుతుంది పిల్లరా, ఇంకా చిన్న మైనస్లు బలహీనతలు ఉన్నాయని. వీళ్ళు
పాపంకి దూరంగా ఉన్నారు రోమ సంఘం, పరిశుద్ధతకు దగ్గర ఉన్నారు, పాపంకి దూరంగా ఉన్నారు. కాకపోతే మిగతా ఉన్న పత్రికల్లో ఇప్పుడు కొరింథీ సంఘంలో విగ్రహారాధన సమస్య ఉంది, తర్వాత విగ్రహార్పించిన బలు తీరిన సమస్య ఉంది, తర్వాత జానత్వం సమస్య ఉంది. అలాగా మిగతా కొన్ని పత్రికల్లో రాయబడిన సమస్యలు ఇక్కడ లేవు, కానీ ఇక్కడ సిద్ధాంతపరమైన సమస్యలు ఉన్నాయి. ఏ విధంగా వచ్చాయి? రోమ సంఘంలో యూదులుగా మారిన క్రైస్తవులేమో మనం తిరిగి మళ్ళీ ధర్మశాస్త్రం దగ్గర పాటించాలి, తిరిగి మనం సున్నత చేసుకోవాలి, అవి తినకూడదు ఇవి తినకూడదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ పడడం జరుగుతుంది. దాంతో చిన్నగా డైవర్షన్ అయ్యారు. ఇప్పుడు అందరూ కొత్తగా మారారు కాబట్టి, క్రైస్తవులకు వచ్చారు కాబట్టి, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మూల సిద్ధాంతాలు అవి ఇంకా వాడాలా వద్దా, ఈ సున్నత కానీ ఈ మళ్ళీ ఆచారాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టడానికి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇవి మళ్ళీ తిరిగి పాటించాలని ఆనాడు యూదులుగా మన క్రైస్తవులు చెప్తుంటే దాన్ని విన్న అన్యజనుల మటుకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు. విశ్వాసం బాగానే ఉంది, అందరూ మంచి పరిశుద్ధులే, కాకపోతే బలహీనత ఏంటంటే గలతీ సంఘానికి వచ్చినట్టు సేమ్ ఇంచుమించు ధర్మశాస్త్ర సమస్య వచ్చింది వాళ్ళ మధ్యన. కాబట్టి అది నివారించడానికి పౌలు గారు ఉత్తరం రాయడం జరుగుతుంది. అదొక కారణం. మూడో కారణం ఏంటి? 15 అధ్యాయము 22 చదువుకున్నప్పుడు ప్రియులారా, రోమిలోసు పత్రిక, ఈ హేతు చేతను మీ ఎదుకు రాకుండా నాకు అనేక పర్యాలు ఆటంకం కలిగాను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇంకా సంచరించవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరాల నుండి నేను మీ యొద్దకు రావాలని మిగిలిన అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశంలో వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వల్ల కొంత మటుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుతుందని నిరీక్షించుచున్నాను అని పదం వాడారు. అంటే మూడో కారణం ఏమేమి ఉంటుందంటే ప్రియులారా, అది ఆర్థిక కారణాలు. ఆర్థిక కారణం ఆటోమేటిక్గా మనం గ్రంథం చదువుకుంటే స్పష్టంగా, నేను స్పెయిన్ దేశం వెళ్ళినప్పుడు, స్పెయిన్ దేశం ఎక్కడ ఉందంటే అది పశ్చిమాన ఉంది, పడమరన ఉంది, అంటే రోమపట్నం దాటి వెళ్ళాలి స్పెయిన్ పట్టణంకి. ఆ దేశంకి వెళ్ళాలంటే ఈ రోమపట్నం దాటి వెళ్ళాలి. అయితే ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమన్నారు, ఆ దేశం మార్గాలు మిమ్మల్ని చూచి, మార్గాలు మిమ్మల్ని కలుసుకొని మిమ్మల్ని చూచి మీ చేత అక్కడికి సాగనంపబడుతున్నాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ కాలంలో ఒక ప్లేస్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండరు కదండి, డబ్బులు అవసరం. మరి డబ్బులు ఎక్కడ వస్తాయి? సంఘమే మరి ఇవ్వాలండి. ఇప్పుడు ఒక సువార్తికుడు బోధించాలంటే సంఘం సహాయం చేయలేదు, సంఘం సహాయం ఆర్థిక సహాయం చేయకుండా సువార్తికుడు బోధించలేడండి. సంఘం యొక్క డ్యూటీ ఏంటంటే సువార్తికం ప్రోత్సహించడం, సువార్తికంగా ఆర్థికంగా వనరు కల్పించడం సంఘం యొక్క బాధ్యత. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే, నేను మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర సహాయం పొంది నేను స్పెయిన్ దేశం వెళ్ళాలనుకుంటున్నాను చెప్పడం జరుగుతుందండి. అంటే మీ చేత సాగనంపబడాలి అంటే ఎలా సాగనంపడతారు? వీళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే దాని ద్వారా ఇంకా మరింకా ముందు మరిన్ని దేశానికి వెళ్ళి మరింకా సువార్త ప్రచారం చేయాలని పౌలకు కోరిక ఉంది. కాబట్టి ఈ పత్రిక రాయడం ఒక ముఖ్య కారణాలు మొత్తం 3 ఉద్దేశాలు ఆలోచించాం. మొదటగా వ్యక్తిగతంగా కలుసుకోవడానికి, వాళ్ళకి ఆత్మ సంబంధ కృపవరం ఇవ్వడానికి అని ఆలోచన కలిగి ఉన్నాడు పౌలు. తర్వాత దైవతత్వ శాస్త్ర సంబంధం, అంటే మనం ఇందాక ఆలోచించాం కదా, వాళ్ళలో చిన్న బలహీనతలు ఉన్నాయి, ధర్మశాస్త్రం సంబంధించి ఇంకా పాటించాలి అవుతుంది, అది కూడా అదొక కారణం ఉంది సంఘంలో, అది కంక్లూజన్ లేదు, దాన్ని చెప్పడానికి అదొక మాట. మూడో మాట ఏంటంటే ఆర్థిక కారణం, అంటే కొంచెం వాళ్ళ నుండి ఎంత కొంత సొమ్ము ఇస్తే దాన్ని బట్టి ఆయన స్పెయిన్ దేశంకి వెళ్ళి మరి ఇంకా సువార్త చేయడానికి. కాబట్టి ఈ 3 కారణాల వల్ల ఈ 3 కారణాలు అండి, ఈ 3 కారణాలు ఇది ఈ పత్రిక రాయడం ఉద్దేశం. తర్వాత కీలక పదాలు అంటే అర్థం ఏంటి? దీన్ని కీవర్డ్స్ అనొచ్చు. కీలక పదాలు మనం ఏ పత్రిక చదువుకున్నా, ఏ బుక్ చదువుకున్నా, ఏ పుస్తకం చదువుకున్నా కొత్త నిబంధనలో ఒక్కొక్క బుక్లో అంటే ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క కీవర్డ్స్ ఉంటుందండి. అంటే రిపీటెడ్గా కొన్ని వచ్చే వర్డ్స్ ఉంటాయండి. ఉదాహరణకి ఏపీసీ పత్రికలో క్రీస్తునందు అనే పదం చాలాసార్లు కనబడుతూ ఉంటుందండి. ఎందుకు కనబడుతుంది అంటే, ఎక్కువ ఏ పదాలైతే కనబడుతుందో అంటే రచయితకు ఉద్దేశం ఏంటంటే దానికి సంబంధించిన లింకే ఉంటుందండి. ఎక్కువ ఏ పదాలు వాడుతున్నాడో పత్రికల్లో
దానికి తగినట్టుగా ఆ రచన అంతా ఉంటుంది ఈ పత్రికల్లో. అదేవిధంగా రోమిల రాసిన పత్రికలో మనం కొన్ని కీవర్డ్స్, కొన్ని ఎక్కువగా రిపీటెడ్ వర్డ్స్, కొన్ని ముఖ్యమైన పదాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆలోచించగలిగితే నీతి మరియు దాని సంబంధిత పదాలు, అవి ఇంచుమించు ఎన్నో ఉన్నాయట, 66 ఉన్నాయటండి. ధర్మశాస్త్రము, అవి ఉన్నాయట 70 సార్లు కనబడుతుంటాడు. తర్వాత పాపము, పాపి లేదా పాప పరితము, ఇలా పాప సంబంధ పదాలన్నీ కూడా 50 సార్లు కనబడుతున్నట్టండి. విశ్వాసము, నమ్మకము లేకపోతే ఇవి ఎన్నిసార్లు 61 సార్లు కనబడుతున్నట్టండి. తర్వాత మరణము, చంపు, చావడము, ఇవన్నీ కూడా ఒక 43 సార్లు కనబడుతున్నాడు. ఇవన్నీ కూడా ఎక్కువ సార్లు పత్రికలు కనబడే పదాలు. కృప అనే పదం 25 సార్లు, పరిశుద్ధుడు, పరిశుద్ధత 24 సార్లు. ఇవన్నీ కూడా ఎక్కువ కనబడే పదాలండి. శరీర స్వభావము, శరీరము 30. పిల్లలు ఇవన్నీ కూడా మూల పదాలు, కీవర్డ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే మనకి దీని బట్టి మనకు ఒక క్లారిటీ రావాలండి. అంటే పౌలు గారు ఈ రోమపత్రికలో ఎక్కువ చర్చించింది ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రంలో భాగంగా ఏం చర్చించి ఉంటాడు? నీతి గురించి. ధర్మశాస్త్రంలో భాగంగా పాపం ఏంటో ఎక్కువ టాపిక్ ఉంటుంది. ఈ పాపం వల్ల మరణం ఏ విధంగా వస్తుందో, పాపం రిలేటెడ్గా మరణం ఉంటుంది. తర్వాత దేవుని కోపం మీద ఏ విధంగా పనిచేస్తుందో దాని గురించి ఉంటుంది. ఈ మరణానికి ఈ పాప కారణం శరీర స్వభావం గురించి చెప్పడం ఉంటుంది. తర్వాత దేవుని మీద విశ్వాసము ఏ విధంగా ఉంటుందో అది చెప్పబడుతుంది. తర్వాత పరిశుద్ధుడు అంటే దేవుని లక్ష్యం చెప్పబడుతుంది. అంటే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. ఎక్కువ మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడే మనకి ఒక విషయం అర్థమవుతుందండి. అంటే ఆ సంఘంలో కూడా ధర్మశాస్త్రం సంబంధించి ఇంకా ధర్మశాస్త్రం పాటించాలా వద్దా అనే ఒక డైరీ ఉండి ఉంటారు. సంఘం అంతా కూడా యూదుల నుంచి క్రైస్తవులేమో పాటించాలని, మిగతా అన్యజనులేమో పాటించే అవసరం అలా అటువంటి డిస్కషన్ జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి దాని క్లారిఫికేషన్గా రోమపత్రిక రాయడం జరిగింది పౌలు గారు. తర్వాత ఇప్పుడు అవుట్లైన్ రాసుకుందాం పిల్లలు. అవుట్లైన్ రాసుకుందాం. మొత్తం రోమపత్రికల్లో అవుట్లైన్ రాసుకుంటే అంటే ఏ అధ్యాయం ఏం చెప్తుంది అనేది మనం ఆలోచించుద్దాం. అవుట్లైన్ అండి. మొదటగా మనకి 16 అధ్యాయాలు ఉంటుందండి. రోమ పత్రికలో మొత్తం 16 అధ్యాయాలు ఉంటాయి. ఈ 16 అధ్యాయాలు అనేవి మనం ప్రియులారా మనం దాన్ని విడగొట్టుకుంటే మనం 3 భాగాలు విడగొట్టుకుంటే 3 భాగాలుగా అంటే మొదటి నుంచి 8 అధ్యాయాలు, 9 నుంచి 15 అధ్యాయము, 15 అధ్యాయము 14 నుంచి 16 అధ్యాయం, ఇలాగ మనం 3 బాగా విభజించుకుంటే మొదటి నుంచి 8 అధ్యాయాలు అనేవి సిద్ధాంతపరమైనవి. ఈ అధ్యాయులంతా కూడా సిద్ధాంతపరమైన సందేశం ఉంటుంది, అంటే డాక్ట్రిన్స్ ఉంటుందండి. 9 నుంచి 15 అధ్యాయాలు అనేవి అభ్యాస సంబంధమైనవి, అంటే మనం చేయవలసినవి, క్రైస్తవులకు మనం చేయవలసింది అభ్యాస సంబంధమైనది. చివరి 2 అధ్యాయాలు 15 అధ్యాయం 14 నుంచి 16 వచ్చిన మీద ముగింపు రైట్.
మూడుగా 16 అధ్యాయాలు ఉన్నాయి రోమపత్రికలో. మూడుగా విడగొట్టుకున్నాం. ఇది మొదటి భాగము, రెండవ భాగము, ఇది మూడవ భాగము. మొదటి భాగం అంతా కూడా డాక్ట్రిన్స్ ఉంటుంది, మనం చదువుకుంటాం. 9వ అధ్యాయం నుంచి కూడా మనం చేయవలసిన అభ్యాస సంబంధమైనవి మనం చేయవలసిన క్రైస్తవుడు వాడు చేయవలసిన విధులన్నీ ఉంటుంది అక్కడ. మూడవ భాగంగా మనం వందన వచనాలు సమర్పణ ముగింపు అనే అంశం దాంట్లో ఉంటుంది. ఇంకా మనం విభజించుకుంటే, ఇంకా మనం డీటెయిల్ అవుట్లైన్ రాసుకుంటే, మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 18 నుంచి 3వ అధ్యాయం 20 వరకు కూడా నేరారోపణ, మీరు తప్పు చేశారని ఆరోపిస్తాడు పౌలు గారు. దీంట్లో యూదులు ఉంటారు, అన్యజనులు ఉంటారు. తర్వాత 3వ అధ్యాయము 21 నుంచి 5వ అధ్యాయము 21 వరకు కూడా నీతిమంతులకు తీర్చబడ్డాం. నీతిమంతులకు తీర్చబడ్డాం. ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ అధ్యాయము 25 వరకు కూడా పరిశుద్ధపరచబడడం. ఈ 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ అధ్యాయము 8వ అధ్యాయం 31 నుంచి 30 వరకు కూడా మహిమపరచబడ్డము. తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి 11వ అధ్యాయం 30 వరకు కూడా వివరణ ఉంటుంది. ఏంటి వివరణ? అభ్యాస సంబంధం వివరణ. మనం ఎంత చదువుకున్నా అది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలాగనేది అక్కడ వాటిలో ఉంటుంది. 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి 15-13 వరకు వర్తింపు. 15-13 వరకు వర్తింపు ఉంటుంది. చివరిగా 16వ అధ్యాయం ముగింపు. వందన సమర్పణ. పిల్లల మనకి ఇది అర్థమైపోతే అవుట్లైన్ మనం ఎందుకు రాసుకున్నామంటే అవుట్లైన్ మనకు అర్థమైపోతే మనకి చాలా వరకు మనకి సింప్లిఫై అయిపోద్దండి మనం ముందు చదువుకున్నప్పుడు. చూడండి, మొదటి అధ్యాయం నుంచి 17 వరకు కూడా ప్రారంభ సంగతులు. ప్రారంభం అంటే ప్రారంభం ఏముంటుంది? వాళ్ళ గురించి వాళ్ళ పరిచయం గురించి ఉంటుంది. ఎవరు రాశాడు, ఎందుకు రాశాడు, వాళ్ళ ఒక శుభవచనం ఉంటుంది. ప్రారంభం, పరిచయం, శుభవచనం అనేవి దీంట్లో ఉంటుంది. ప్రియుల మొత్తం 16 అధ్యాయాలు ఉన్నాయి. సిద్ధాంతపరమైనది అంటే 1 నుంచి 8 వరకు సిద్ధాంతాలు ఉంటాయండి మొత్తం మీద. అంటే ధర్మశాస్త్రం గురించి, పాపం గురించి, ప్రతి దాని గురించి ఒక డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది పూర్తిగా చెప్పడం జరుగుతుంది పౌలు గారు. 9వ అధ్యాయం నుంచి కూడా అభ్యాస సంబంధం మీద మనం చేయవలసిన ఏముంటుందో ఒక క్రైస్తవుడుగా అవన్నీ ఉంటుంది. చివరి దగ్గర వర్తింపు, ముగింపు ఉంటుంది. ఇది డీటెయిల్ పరిచయం. మొదటి అధ్యాయం ప్రారంభ పరిచయం, శుభవచనము. 18 నుంచి 3 అధ్యాయం 20 వరకు కూడా నేరాలు వారి మీద నేరాలు ఏవైతే ఉన్నాయో పౌలు గారు ఆరోపిస్తారు వాళ్ళు చేస్తున్న తప్పులు. 21 నుంచి 5-20 వరకు నీతిమంతులు ఎలా తీర్చబడుతున్నారో దేవుని దృష్టికి అది చెప్పడం జరుగుతుంది. ఎలా పరిశుద్ధపరచబడుతున్నారో మిగతా అధ్యాయాలు ఉంటుంది. ఎలా మహిమపరచబడుతున్నారో చెప్పడం జరుగుతుంది. అభ్యాస సంబంధం వివరణ ఉంటుంది అక్కడ.
అభ్యాస సంబంధ వివరణ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత చివరిగా మనకి ఎలా వర్తిస్తుంది, వర్తింపు, ఆఖరిగా ముగింపు, వందనం వచనం. ఇదంతా కూడా అవుట్లైన్ అండి. అయితే ప్రియులారా, రోమపత్రిక అంతా కూడా కలిపి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలం? అదంతా కూడా మనం సంక్షిప్తంగా ఒక మాటలో రాయగలమా అంటే రాయగలమంటే ఒక మాటతో రాయగలం. ఏంటి అంటే మొత్తం అంతా కూడా రోమపత్రిక అంతా చెప్పే ఒక సంక్షిప్త వివరణ వచనం ఏంటంటే, విశ్వాసముచే నీతిమంతులుగా తీర్చబడుట. విశ్వాసముచే నీతిమంతులుగా తీర్చబడుట. ఇదే మొత్తం గ్రంథం అంతా కూడా చెప్తుంది అన్నమాట. మొత్తం అంతా కూడా రోమపత్రిక అంతా కలిపి ఒక పాటగా చెప్పగలిగితే, ఒక మాటలో చెప్పగలిగితే విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడుట అనే అంశం ఉంటుంది. రైట్. ఇది ప్రియులారా రోమపత్రికకు సంబంధించి మొత్తం అంతా కూడా మనం గ్రంథ పరిచయం నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నాం అనుకుంటే, ఇది నేర్చుకుంటే మనకి తర్వాత సింప్లిఫై అవుతుందండి, మనం ధ్యానించడానికి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. మనం ఏదైనా ఒక పత్రిక చదువుకున్నప్పుడు ఒక నిజమైన ఒక బైబిల్ విద్యార్థికి ఎలా చదవాలంటే మొత్తం దాని సందర్భం ఏంటి, పూర్వోత్తరాలు ఏంటి, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, అవన్నీ మనం చదువుకుంటే ఆలోచిస్తే అప్పుడు మనకి వస్తుందండి. అప్పుడు ఇంకా మనకి పత్రిక చదువుతున్నప్పుడు ఇంకా మనకి సింప్లిఫై అవుతుందండి. మామూలుగా చదువుకు వెళ్ళిపోతే మనకు అర్థం అవుతుంది, అంటే వచ్చిన మనం ఆ మటుకు మనకు అర్థం అవుతుంది, కానీ అది ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, దానికి ఉద్దేశం ఏంటి మనకు అవి అర్థం అవుతుంది. కాబట్టి ఈ పత్రిక గ్రంథం పరిచయం చదువుకున్నాం కాబట్టి మనం మొత్తం మనకి ఏం అర్థమైందంటే, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, దానికి అవుట్లైన్ మొత్తం నేర్చుకున్నాం కాబట్టి మనకు ఒక అవగాహన వచ్చిందండి. ఎంత కొంత ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు మనం బైబిల్ చదువుకుంటే, రోమపత్రిక చదువుకుంటే మనకు కొంచెం ఇంకా మనకు క్లారిటీగా కనబడుతుందండి. అది కేవలం సంఘానికి వాళ్ళకి మాత్రమే పనికి వస్తుంది, మనకు పనికి రాదంటే ఇది ప్రతి తరంలో క్రైస్తవులందరూ కూడా వర్తించే మాటలు. పత్రికలన్నీ కూడా కేవలం వాళ్ళ సంఘాన్ని పొందింది వారేంటో కూడా వాళ్ళకి మాత్రం కాదండి. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? సంఘం అంటే క్రీస్తు రక్తంతో కడగబడిన వారు సంఘం కదండి. ఇక మనం కూడా సంఘమే కదా, మనం కూడా క్రైస్తవులం కదా, మనం కూడా బాప్తిసం పొంది క్రీస్తు కనబడిన వారం కదా. కాబట్టి ఈ మాటలు అందరికీ ప్రతి తరం ఉన్న క్రైస్తవులు కూడా వర్తించే మాటలు. అయితే ప్రియులారా, మనం రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం మొదటి రోజున వెళ్ళిపోతాం, ఒక 7 వర్షాలు చదువుకుంటామండి. ఎందుకంటే ఇది రోమపత్రిక మొత్తం గ్రంథ పరిచయం అయిపోయింది కాబట్టి మనం ఒక 7 అధ్యాయాలు మనం మొత్తం ముగించే ప్రయత్నం చేద్దాం. మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 7 వర్షాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడి వారినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. యేసుక్రీస్తు దాసుడు అనే పదానికి బానిస అని అర్థం వస్తుంది. బానిస అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అంతా చేసే గొడ్డు చాకిరి, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అంతా పనిచేయడాన్ని బానిస అంటారు. వాస్తవానికి పూర్వకాలంలో మనుషులను బానిసగా వాడేవారు. ఈ కాలంలో మ్యాక్సిమం చాలా మటుకు తగ్గిపోయింది, నిర్మూలన అయిపోయింది ప్రపంచంలో. కానీ పూర్వకాలంలో ఎస్పెషలీ ఈ పౌలు గారి కాలంలో అయితే రోమ వాళ్ళు మనుషుల్ని బానిసగా చేసుకుని వాడుకునేవారు. మనకు రోమపట్నం ఏదైతే ఉందో, రోమపట్నంలో ఇంచుమించు ఒక 10 లక్షల మంది జనాభా ఉంటే, అంటే అన్నిలు అందరు కలుపుకొని ఒక 10 లక్షల జనాభా ఉంటే, ఒక 60% మంది అంటే ఒక 6 లక్షల మంది జనాలు బానిసలుగా ఉండేవారట మిగతా జనాలకి. అంటే బానిస అంటే అర్థమైంది మనకి ఏం అర్థవాలంటే, వాళ్ళకి ఇంకా వ్యక్తిగత హక్కులు ఉండవు, వాళ్ళకి ఇంకా ఇష్టాలు ఉండవు. వాళ్ళు ఎందుకు బతుకున్నాడంటే తన యజమాన్ని ఆనందింపజేయడానికి బతుకుంటాడు బానిస. తర్వాత వాడు యజమానికి ఈయనే ఆస్తిగా ఉంటాడు బానిస. అవి యజమాని ఏది చెప్తే చెయ్యాలి, వాడి ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. అది బానిస అనే పదంకి అర్థం. బానిస అన్న దాసుడు అన్న ఒకటే. పౌలు గారు ఇక్కడ ఏమంటారంటే యేసుక్రీస్తు దాసుడు అని అంటున్నాడు. అంటే నేను యేసుక్రీస్తు బానిసని అంటున్నాడు. బానిస అంటే అది బలవంతంగా చేసే పని కాదు, కానీ ఇష్టపూర్వకంగా ఆయనకి లోబడ్డం అని అర్థం చేసుకోవాలండి.
ఇష్టపూర్వకమైన బానిస పౌలు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. పౌలు గారు మాత్రమే బానిసలా? మనెవరం కాదంటే అందరం ఉండండి. మనందరం కూడా ప్రియులారా, మనందరం కూడా దేవునికి బానిసలం, దేవునికి దాసులం, ప్రభువుని యేసుక్రీస్తు దాసులం. మనందరం కూడా మనకి యజమాని ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు, తండ్రి దేవుడు మన యజమాని అయితే వాళ్ళ కింద మనం దాసులము ఉండాలండి. దాసులమే ఉన్నాం మనందరం కూడా. అదేవిధంగా పౌలు తను చెప్పుకుంటూ యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును పదం వాడారు. అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడు. అపోస్తులు అంటే చాలా మంది క్లారిటీ లేదండి లోకంలో. నేటి క్రైస్తవ సమాజం చూసుకుంటే ప్రతి ఒక్కరికి మీ మధ్యన చాలామంది కొన్ని జనాలు సంఘం వారు అపోస్తులు పిలిపించుకుంటారండి. మేము అపోస్తులు రాయించుకుంటారు. వాళ్ళు చెప్పే ప్రసంగాల్లో కిందన ఆ టైటిల్లో అపోస్తుల పదం రాయించుకుంటారు. అపోస్తులు అంటే ఎవరికి చెందింది? అపోస్తులు ఎవరెవరు అవుతారు? అపోస్తులు అంటే కేవలము ఒక విషయం గమనించండి. అపోస్తులు అంటే అర్థం పంపబడిన వాడని అర్థం వస్తుంది. గ్రీక్ భాషలో అపోస్తుల పదంకి పంపబడిన వాడని అర్థం వస్తే, గ్రంథపరంగా అపోస్తులు అంటే అర్థం ఏంటంటే, అపోస్తుల పదం కొత్త పదం ఉన్న అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిచే ఎన్నుకోబడి ఏర్పరచుకొనబడి పంపబడినవాడు అపోస్తలులు. మరి ఎవరు అపోస్తలులు? యేసుక్రీస్తు వారి శిష్యులే అపోస్తలులు. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 26 చదువుకుంటే, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 26 చదువుకుందాం. అంతటా వారు వీరి గురించి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలులతో లెక్కించబడెను. ఎప్పుడు సందర్భం అది? యోధ తప్పాడు. 12 మంది శిష్యులు యోధ తప్పిపోయాడు. 11 మంది అయ్యారు. 12వ అంకెని ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళందరూ ప్రార్థన చేసి, ముందు 23 చదువుకుంటే యోసేపు మత్తయి అని ఇద్దరు నిలబెట్టి వాళ్ళిద్దరు కూడా భక్తిపరులు, ఫస్ట్ నుంచి క్రీస్తు అభినందించిన వారు, వాళ్ళు నిలబెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ 20 చదువుకుందాం. తన చోటుకి పోటుకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పదం వాడారు. అపోస్తులత్వము అది అందరికీ వర్తించేది కాదు. అపోస్తులత్వం అనేది కేవలము శిష్యులకు సంబంధించింది. అపోస్తులత్వం అర్థం ఏంటంటే క్రీస్తు పరిచర్య నుంచి క్రీస్తు మరణము సమాధి పునరుద్ధరణ వరకు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని మాత్రమే అపోస్తులుగా ఉండటానికి అర్హులు. అపోస్తులత్వము పోయింది యోధ ద్వారా. మళ్ళీ దాన్ని పాలు పొందుటకు విరుద్ధంలో నీవు ఏర్పరచుకున్నవని కనపరచుము అంటారు. నీవు ఏర్పరచుకున్నాము. ఏర్పరచుకున్నది ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు ప్రభు ఏర్పరచుకునింది. కాబట్టి మత్తయి పేరిట చీటి వచ్చింది కాబట్టి ఈ మత్తయి అవతల లెక్కించబడ్డాడు. 11 మంది అపోస్తలులు లెక్కించబడ్డాడు. ఇప్పుడు ఎంతమంది? 12 మంది శిష్యులు. ఈ 12 మంది అపోస్తలుగా పిలవబడ్డారు. అయితే వీళ్ళతో పాటు మరొక వ్యక్తి కూడా అపోస్తలుగా పిలవబడ్డాడు. ఎవరో వ్యక్తి అంటే అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు అపోస్తల కార్యంలో 9 అధ్యాయం 15 చదువుకున్నప్పుడు, అపోస్తల కార్యములు 9 అధ్యాయం 15 చదువుకుంటే, దమస్కు మార్గంలో పౌలు గారు వెళుతూ ప్రభువారి దర్శనం కలిగిన తర్వాత పెద్ద వెలుగు కనబడుతుంది కదా, వెలుగులో అతను కళ్ళు కొంచెం ఇదైపోయి ఆ వ్యక్తి కొంచెం రోగి అననీయ ఇంట్లో ఉన్నప్పుడు, అననీయ చేరినప్పుడు, అననీయ తిని చేర్చుకున్నప్పుడు అక్కడ అననీయతో ప్రభు అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. అపోస్తల కార్యం 9:15 చదువుకుంటే, అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమే అన్నాడు. ఈ మాట అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. ఎవరితో అంటున్నారు? అననీయతో అంటారు. ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటారంటే, ఇశ్రాయేలు ఎదుట, అన్యజనుల ఎదుట, రాజు ఎదుట నేను ఏర్పరచుకున్న సాధనమే అన్నాడు. నేను ఏర్పరచుకున్నాను పదం ఉంటుంది. పౌలుకు ఉద్దేశిస్తూ ప్రభు వారు అంటున్నారు, యేసుక్రీస్తు అంటున్నారు నేను ఏర్పరచుకున్నాను అంటున్నారు. ఈ విధంగా పౌలు గారు కూడా అపోస్తులుగా పిలవబడ్డాడు. అంటే అపోస్తులు సమానంగా, శిష్యులతో సమానంగా అపోస్తుల లెక్కలో పౌలు గారు కూడా చేర్చబడ్డారు. మొత్తం 11 మంది అపోస్తులు.
యేసు శిష్యులు 12 మంది అయితే యేసు అపోస్తలులు ఎంతమంది? 13 మంది. వీళ్ళందరూ కూడా కృపావరాలు లేకపోతే ఆత్మవరాలు అనుగ్రహించే శక్తి గలవారు ఈ 13 మంది. ఈ 13 మంది తప్ప ఇంకెవరు కూడా ఆ శక్తిని దేవుడు అనుగ్రహించలేదు. తర్వాత అపోస్తలుడు పిలువబడినవాడు మన ప్రియుల మనం చదువుకుంటే పిలువబడిన వారు పదం చాలాసార్లు కనబడుతూ ఉంటుంది గ్రంథంలో. మనందరం కూడా పిలువబడిన వారమే. క్రీస్తులోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా అందరూ పిలువబడిన వ్యక్తులే. పిలుపు అంటే అర్థం ఏంటి? మనకు ఆహ్వానం వచ్చింది. ఎక్కడ వచ్చింది? దేవుని దగ్గర ఆహ్వానం వచ్చిందని. ఆ పిలుపుకు లోబడి మనందరూ కూడా క్రైస్తవులు అయ్యాము. మనందరూ కూడా పిలువబడిన వారి పదం మనకి వర్తిస్తుందని. ఒక మాట చదువుకుందాం. 2వ దశలోనిక పత్రిక 2 అధ్యాయం 14 చదువుకున్నప్పుడు 2:14 చదువుకుంటే, మీరు ఇలాగా రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వల్ల మిమ్మును పిలిచెను. దేవుడు ఎవరిని పిలిచాడు? మనుషుల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ప్రభువైన యేసుక్రీస్తు మహిమ పొందాలని పిలిచాడు. ఏ విధంగా పిలిచాడంటే సువార్త వల్ల పిలిచాడు. సువార్త ద్వారా మనందరం పిలవబడిన వారము. సువార్త వల్ల మనందరం కూడా పిలుపు వచ్చింది మనకి. ఆ పిలుపులో బాగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం మరొక మాట చదువుకుంటే రోమపత్రిక 1వ అధ్యాయంలోనే కిందకు వస్తే 7వ వచనం కిందకు వస్తే, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారుగా ఉండటం మనం పిలువబడి ఉన్నాం. ఓకే ప్రియరా, రైట్. పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడుని అన్న పౌలు. దేవుని సువార్త నిమిత్తము అని పదం వాడారు. దేవుని సువార్త, క్రీస్తు సువార్త అనేక మాటలు ఉంటాయి. సువార్త ఎవరిది? సువార్త దేవునిదే. సువార్తలో ఏముంటుంది? ప్రాముఖ్యంగా 1 కొరింథీ 15:1-4 చదువుకుంటే క్రీస్తు సమాధి మరణ పునరుద్ధానమే సువార్త. ఆ సువార్త ఎవరు సంబంధించి ఉంటుంది? సువార్త క్రీస్తుకు సంబంధించింది ఉంటుంది. ఆ సువార్తను ఏర్పాటు చేసింది ఎవరు? తండ్రి అయిన యెహోవా దేవుడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాక తన అద్వితీయ కుమారుని నాను విశ్వాస ప్రతి వారును నశింపక నిత్యం పొందినట్లు అనే పదం ఉంటుంది కదా. అంటే సువార్త మూలం ఎవరో? సువార్త మూలము ఈ తండ్రి అయిన దేవుడే. ఆ సువార్తకి మూలకర్త దేవుడితో మూలం యేసుక్రీస్తు వారే ఉంటారని. కాబట్టి ఇక్కడ దేవుని సువార్త పదం వాడడం జరిగింది. సువార్త క్రీస్తుది, సువార్త తండ్రి అయిన దేవునిది. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడబోనని పౌలు. ప్రత్యేకించబడడం అంటే అర్థం ఏంటంటే ఆ పనికి నియమించబడడం. సువార్త నిమిత్తం నేను నియమించబడిన పనికి అర్థం వస్తుంది. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా రోమ అంటే రోమ పట్టణంలో దేవుని ప్రియులు. దేవుని ప్రియులు అంటే దేవునికి ఇష్టమైన వారు అని పదం వాడారు. ఈయన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని ఉద్దేశించి దేవుడు తండ్రి దేవుడు బాప్తిస్మ సమయంలో చెప్పిన సందర్భం అందరికీ తెలుసు. అదేవిధంగా ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనందు ప్రభు నామములో బాప్తిస్మ పొందుతారో వాళ్ళందరూ కూడా దేవునికి ప్రియులుగా ఉంటారని. దేవునికి ఎప్పుడు ప్రియులుగా ఉంటామంటే మనం ఎప్పుడైతే దేవునికి కుమారులు అవుతామో, ఎప్పుడైతే మనందరం దేవుని పిల్లలు అవుతామో అప్పటి నుంచి దేవునికి మనం ప్రియులుగా ఉంటాం. ప్రియులు అంటే అర్థం ఏంటి? ఇష్టంగా ఉండడం. ఇప్పుడు ఒక మాట మనం చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమని పదం వాడారు. ఇది అనుగ్రహించిన ఎవరు? తండ్రి. మనం దేవుని పిల్లలని పిలవబడినట్లు, ఈ దేవుని పిల్ల మనం అందరూ ఎప్పుడు అవుతాం? దేవుని సంకల్పాన్ని నేరికి ఎవరైతే బాప్తిస్మ పొందారో అందరూ కూడా ఎవరవుతారు? దేవుని పిల్లలు అవుతాం. దేవుని పిల్లలు అంటే దేవునికి ఇష్టమైన వారు అర్థం చేసుకోవాలి. ప్రభువుని బాప్తిస్మ పొందినంటే ప్రభు సమాధానం వచ్చిన పై నుంచి ఈయన ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించిన పదం వాడాడు తండ్రి. అదేవిధంగా మనం కూడా బాప్తిస్మ పొందినప్పుడు
శబ్దం రాకపోయినప్పుడు దేవుడు ఏమంటారంటే ఈయన ప్రియ కుమారుడు అంటారు. మన ఉద్దేశించి ఈయన కుమారుడు, మనం అప్పుడప్పుడు దేవుని పిల్లలు అవుతాం. కాబట్టి దేవుని ప్రియులందరికీ అనగా అని మనం వివరిస్తున్నారు. ఎవరు దేవుని ప్రియులు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారందరికీ. మన పిలవబడిన వారము సువార్త ద్వారా ఎందుకు పిలబడ్డాం అంటే పరిశుద్ధులుగా ఉండేటకు. పరిశుద్ధంగా లేకపోతే ఇంక పిలబడిన సమస్య ఉంది. మరి పిలిపి అవసరం ఇంకా ఉంది. పరిశుద్ధంగా లేకపోతే మన పిలబడిన ఒకటే, పిలబడినప్పుడు రెండు తేడా లేదండి. పిలబడ్డావు అంటే దేనికి? పరిశుద్ధంగా ఉండడానికి. దేవుని సంఘంలో భాగం అదే కదా. యేసుక్రీస్తు తన కుమారుడు స్వీకరించుటకి ఎఫెసీయుల రాసిన మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా, తన ఎదుట నిర్దోషం ఉండుటకే పదం ఉంటుంది కదా. అక్కడ మనం ఎఫెసీ పత్రిక చదువుకున్నప్పుడు అక్కడ ఏముంటుంది ఒకసారి ఆలోచిద్దాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం చదువుకుంటే 6 చదువుకుందాం. మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషమే ఉండవలెనని. మనం దేవుని ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలట, నిర్దోషులుగా ఉండాలట. అలా లేకపోతే మనం క్రైస్తవుని నమ్ముకొని ఒకటే, నమ్ముకోకపోయినా ఒకటే, క్రీస్తులోకి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మనం ఎంత చదువుకున్నాం? కింద వచ్చిన 7 చదువుకుంటే రోమపత్రిక మొదటి 7 చదువుకుంటే కింద వచ్చినంలో మీరు వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వరకు ఉండుటకు పిలబడి ఉన్నారు పదం వాడారు. ముందు వచ్చిన ఏముంది అక్కడ? పరిశుద్ధులుగా ఉండుటకు పిలబడిన వారు పదం వాడారు. 2వ వచనంలో పరిశుద్ధులుగా ఉండాలి, యేసుక్రీస్తు వారుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. పిలబడిన వారు ఆ విధంగా తన జీవితం కొనసాగించాలి. ఆ జీవితం కొనసాగించినప్పుడు ఆ పిలుపు వ్యర్థమైపోతుంది. పిలుపులో కూడా వచ్చిన వ్యక్తులు కూడా వాళ్ళు ఎందుకు వచ్చినా వారికి అర్థం కాని స్థితిలో వారు ఉన్నారు. అయితే పిల్లలు మనం నెక్స్ట్ తర్వాత చదువుకుంటే అంటే అవన్నీ కలిపి ఉంటుందండి. మనకి యాక్చువల్లీ మొదటి 2 వచ్చిన చదువు కింద 7వ పదం ఉంటుందండి. మన కింద 3, 4 కనబడవు. అది మిగతా ఇంగ్లీష్ వర్షన్ కొన్ని వర్షన్లో 3, 4 అంటే సెపరేట్ చేసి ఉంటుంది. అంటే వాస్తవం ఎంత ఒకే వచ్చిన పెద్ద వచ్చిన కాబట్టి మనం స్ప్లిట్ చేసుకుంటే ఇది 3 వచనము మన తండ్రి దేవుడి నుంచి అలా ఆలోచిద్దామండి. 3 వచనము మన తండ్రి దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక అని పదం. అది మనం ఆలోచిద్దాం. తర్వాత ఏముందంటే మన తండ్రి దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. సమాధానమైన కృప అయినా అది ఎక్కడి నుంచి రావాలి? అది దేవుడి దగ్గర నుంచి రావాలి. అది దేవుడు అనుగ్రహించాలి అని ఇక్కడ పౌలుకు శుభవచనం పలుకుతారండి. వాళ్ళ నుంచి మీకు కృపా సమాధానం కలుగును గాక అని సంఘాన్ని చెప్తూ అది శుభవచనం రాస్తున్నాడు. 4వ వచనంలో దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. పౌలు గారు ఏమంటున్నారంటే తండ్రిని దేవుడు తన కుమారుడు, దేవుడు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తువారు. తన కుమారుడు ఎలాగయ్యాడంటే అది భౌతికంగా కనడాన్ని కాదు. నేను ఇంతకుముందు అనేక పాఠాలు కూడా చెప్పాను. తండ్రికి కుమారుడు ఎలాగ యేసుక్రీస్తువారు, అది ఆత్మ సంబంధంగా సంకల్ప భాగంగా కుమారుడైన విషయం నేర్చుకున్నాం. దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను, అంటే సువార్తలో ఎవరి గురించి విషయం ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు విషయం ఉందని మనకు తెలుసు కదా. క్రీస్తు సమాధి మరణం పునరుద్ధానమే సువార్త. ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములు యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసను. అంటే దేవుడు ముందే వాగ్దానం చేశాడు, లేదా ముందే రాయించాడు. పాత నిబంధనలో రాయించాడు. యేసుక్రీస్తు రాబోతున్న దేవుడు రాయించాడు. యెషయా గ్రంథంలో ఆయన వచ్చి రాజపరిపాలన చేస్తారంటే 8 గ్రంథాలు రాయించాడు. ఆయన రాజ్య శాస్త్రమైనది పునరుద్ధరణ తర్వాత ఆయన ఎలాగ రాజ్యం అందుకుంటాడో దాని గ్రంథంలో దేవుడు రాయించాడు. ఒక్కొక్క అధ్యాయంలో హెచ్కేల్ గ్రంథంలో ఆయన అధిపతిగా ఉంటాడని రాయించాడు. యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు పాఠంలో చాలా ఉన్నాయి. 100 వచనాలు ఉన్నాయి. దేవుడు ముందే వాగ్దానం చేశాడు ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. అంటే మొత్తం అంతా కూడా యేసుక్రీస్తు బేస్ను తిరుగుతూ ఉంటుందండి. కాబట్టి తన ప్రవక్తల ద్వారా ముందే యేసుక్రీస్తు దేవుడు ముందే రాయించాడు. ఇప్పుడు 5వ వచనము అంటే యేసుక్రీస్తు కింద వచ్చిన 5 అనుకుంటే యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను
మృతుల నుండి పునరుద్ధరణ పరిశుద్ధుని ఆత్మను బట్టి దేవుని కుమారుడును ప్రభావంతో నిరూపించబడాను. యేసుక్రీస్తు శరీరంతో పుట్టినప్పుడు ఆయన దావీదు సంతానానికి పిలవబడ్డాడు. మనకు తెలుసు ఆయన పరిచయం చాలా మటుకు దావీదు కుమారుడు ప్రభు ఆయన ముందే వాగ్దానం ఉంది. 2 సమూయేలు గ్రంథంలో దావీదు సంతానం నుంచి వచ్చిన వ్యక్తుల్లో యేసుక్రీస్తు ఉన్నారు. తర్వాత శరీరం బట్టి దావీదు సంతానం అయితే మృతుల నుండి పునరుద్ధరణ అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. మృతుల నుండి పునరుద్ధరణ అయినందున ఎవరు పునరుద్ధరణ అయ్యారు? యేసు పునరుద్ధరణ అయ్యారండి. అది మరణాన్ని గెలిచాడు కాబట్టి అక్కడ దేవుడు తాను లేపాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని మరణం నుంచి అక్కడ దేవుని కుమారుడు నిరూపించబడ్డాడండి. చాలామంది యేసుక్రీస్తు తనతో దేవుడి కుమారుడు చెప్పుకున్నాడు భూమి మీద ఉన్నప్పుడు. చాలామందికి అర్థం వల్లే వ్యతిరేకించడం కూడా. అది ఎప్పుడు నిరూపించబడింది? పునరుద్ధరణ టైం అప్పుడు సమాధిని పదకొట్టి ఎప్పుడు దాన్ని పునరుద్ధరణ చెందినప్పుడు నిజమైంది దేవుని కుమారుడు అప్పుడు నిరూపించబడ్డాడు. అంటే దేవుని కుమారుడు నిరూపించబడింది ఎప్పుడంటే మృతులలో పునరుద్ధరణ అయిన ఉందనా. దేవుని కుమారుడు అర్థం ఏంటంటే అది సంకల్పం బట్టి పునరుద్ధరణ అయిన కాబట్టి అక్కడ దేవుని కుమారుడు నిరూపించబడని అర్థం వస్తుందండి. ఇక్కడ మాట చదువుకుంటే ఆత్మను బట్టి దేవుని కుమారుడు పదం ఉంది. పరిశుద్ధ ఆత్మను బట్టి అర్థం ఏంటంటే అంటే పరిశుద్ధ ఆత్మను అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు పునరుద్ధరణ చెందడంలో పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉందండి. అదే చాలా సందర్భాల్లో మనం ఏం చదువుకుంటాం అంటే తండ్రి లేపాను, దేవుడు యేసును లేపును, దేవుడు యేసును లేపి అనుగ్రహించిన చాలా మాటలు మనం చదువుకుంటాం కొత్త నిబంధనలో. అయితే ఈ ప్రాసెస్లో పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉందంటే ఉంది. ఎందుకంటే గ్రంథం అని సెలవు వస్తుంది. ఇదే రోమపత్రికలో మనం ఒకసారి 8:11 చదువుకుంటే మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎట్లా పదం ఉంటుందని. మృతుల నుండి యేసు లేపిన వాని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. యేసువారు పునరుద్ధరణ చెందడంలో దేవుని పాత్ర ఉంది, తండ్రి దేవుడి పాత్ర ఉంది, తన పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉంది. సాధారణంగా దేవుడు ఎలా చేస్తాడంటే తన పనులను ఎలా ఉంటాడు లేదా తను స్వయంగా చేయడం దేవుడు చేయిస్తాడండి ఎప్పుడైనా ఏదైనా సరే. కానీ ఆరోపించబడింది తండ్రిని దేవుడికే. మేము ఎంతమంది నేర్చుకున్నాం. దేవుడు సృష్టిని కలుగజేశాడు, దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టి ఎలా చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధంగా దేవుడు సృష్టి చేశాడండి. హస్తాలు నిర్మించింది యేసుక్రీస్తు హస్తాలు, పరిశుద్ధ హస్తాలు అయితే సృష్టిని ఎవరికి ఆరోపించబడింది? సృష్టికర్తనే, దేవునికే ఆరోపించబడింది, తండ్రి దేవునికి ఆరోపించబడింది. ఎందుకంటే ఆలోచన అయింది, డిజైనింగ్ అంది, మనసులో వచ్చిన ఆలోచన బట్టి ఆయనకే ఆరోపించబడింది సృష్టికర్త అని. దాన్ని రూపొందించిన చేతులు ఎవరంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు. అయితే ఇక్కడ కూడా పునరుద్ధరణ చెందడంలో పరిశుద్ధాత్మ పాత్ర ఉంటే అలా లేపడంలో మేలు మూలం ఎవరంటే తండ్రి దేవుడు కాబట్టి దేవునికి ఆరోపించబడింది. ఆలోచన ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసం విధేయులు ఉన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలను పొందుతాము. ఎవరి నామము అంటే సందర్భంలో ఆలోచిస్తే కింద మనం దేవుని కుమారుడు పాదం ముందు వచ్చిన వాడాడు కాబట్టి అక్కడ ఇప్పుడు ఈయనంటే యేసుక్రీస్తు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు నామ నిమిత్తము సమస్త జనులు విశ్వాసం విధేయులు ఉన్నట్లు అంటే ఇప్పుడు వీళ్ళకి డ్యూటీ ఏంటంటే పౌరులకు డ్యూటీ అంటే మొత్తం యేసు నామం గురించి మొత్తం ప్రతి జనాంగం ప్రతి జనులు కూడా విశ్వాసం విధేయులు అవ్వాలి యేసుక్రీస్తు ద్వారా. ఈయన ద్వారా మేము కృపను అపోస్తలతో పొందుతామే. ఎవరు పొందారు? పౌలు గారు పొందారు. ఏం పొందారు? అపోస్తలతో పొందారు. ఇంతమంది చదువుకోను. అపోస్తలత్వం అయితే కేవలము 13 మంది మాత్రమే, ఇంకెవరికే చెందదు. వీళ్ళకి మాత్రమే కృపవారు అనుగ్రహించే శక్తి వీళ్ళు కొంత భూపరపతులు ఇంకెవరికి లేదు. అది మనం మైండ్లో గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు చాలామంది కృపవరం నాకు ఉంది, నాకు ఈ వరం ఉంది చాలామంది చెప్పుకుని అందరూ అబద్ధికులు. గ్రంథాలు అందరూ అబద్ధికులు. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారికి ఉన్నట్టుగా పిలువబడి ఉన్నారు. మీరున్నట్టు సంఘం ఉద్దేశించి సంఘంతో మాట్లాడుతూ మీరు కూడా వారు అంటే ఎవరు? విశ్వాసం వీలైన వాళ్ళు వీరు ఉన్నారు కాబట్టి రోమ సంఘము యేసుక్రీస్తు వారికి మీరు పిలువబడి ఉన్నారు అని మీరు కూడా మీకు అంతిమ డ్యూటీ అని మీరు మీ యొక్క అంతిమ టార్గెట్ అని మీరు కూడా యేసుక్రీస్తు వారికి ఉండాలి. మీరు పిలువబడి ఉన్నారు. అక్కడతో ముగించడం జరుగుతుంది.
ఇక్కడతో మనం మొదటి అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకుంటాం. ఇంత నేర్చుకుని ఉన్నాం. అంటే ప్రాముఖ్యంగా వందనం వచనము, తర్వాత పౌలు గారు వాళ్ళు ఉద్దేశించి ఏం రాశారంటే యేసుక్రీస్తు ఒక సువార్త గురించి ఒక మాట చెప్తున్నారు. తను పరిచయం చేసుకుంటాడు. మీరు దేనికి పిలబడ్డారో ఒకటి చెప్తే అక్కడితో మనం ఇక్కడితో ముగిస్తాం. వచ్చే ఎపిసోడ్లో ప్రభు చిత్తం మనం మిగతా భాగాన్ని మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.